ప్రకాశం జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో గల పాలుట్లలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గిరిజనగూడెంలో ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనగూడెంలోని ఇంటింటికి వెళ్లి తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని వారికి తెలిపి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. గిరిజనుల కోసం వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని వారికి వివరించారు. ఈ సందర్భంగా గిరిజనులు ఆయనకు హారతులు పడుతూ స్వాగతించారు. రాబోయే ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపిస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే నేను మీ కష్టాలను నేను చూశాను, మీ బాధలు నేను విన్నాను. మీ అందరికీ నేను ఇవాళ చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ కూడా నేను ఇవాళ చెప్తా ఉన్నాను. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా, పల్లె పల్లెలో నా ఇల్లు ఇల్లు చేరే సంక్షేమమే సక్రమంగా, తాతాబా నుంచి అక్క చెల్లి తమ్మి చెప్పేది ఒక్కటేగా. రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశానికి ఆదర్శంగా అమ్మ ఒడి, జగనన్న గుండెల్లో పేదోడి గుడి. నాడు నేడుతో పనులు జరుగుతా ఉన్నాయి, స్కూళ్లు మారుతా ఉన్నాయి. నాడు నేడంటూ మురిసే ప్రతి పడి, ప్రతి ఇంటికి సేవకుడా ఏ రుణపడి, యువకుల దాకా సంక్షేమం చేశాడంటూ ఆంధ్రప్రదేశ్ అంతా గొంతెత్తి చెప్పేదొకటే. నాన్నగారు పేదవాడి కోసం ఒక అడుగు ముందుకు వేశాడు. నాన్నగారి కొడుకుగా జగన్ పేదవాడి కోసం 2 అడుగులు ముందుకు వేస్తాడని చెప్పి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నారు. రాజన్న పాలనను మరిపించాడు, సరికొత్త సంక్షేమాన్ని చూపించాడు, నవరత్నాలంటూ ఇచ్చి మెప్పించాడు, తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టాడు, ఉద్యోగాలు విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధిని చూపాడంటూ కార్మికులు కర్షకులంతా ఎలుగెత్తి చాటేదొకటే. కట్టా కట్టా నుంచి గట్టు దూకే నీళ్లు అన్నొచ్చాడంటూ సంబరంగా, చెట్టు చేమా కూడా డబ్బు కొట్టి చెప్పే అన్నిచ్చాడంటూ ఖచ్చితంగా.